కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కేంద్ర మంత్రి అయ్యాక చంద్రబాబు ఓ సూచన చేశారని చెప్పారన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ కోసం మాత్రమే పనిచేయకుండా తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారన్నారు. ఏపీ విమానయాన రంగం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తావో తెలంగాణ విమానయాన రంగం అభివృద్ధి కోసం కూడా అంతే పాటుపడాలని చెప్పారన్నారు. కేంద్ర మంత్రిగా ఎంతో అనుభవం ఉన్న కిషన్ రెడ్డి కూడా తనకు మార్గదర్శిగా నిలిచారన్నారు రామ్మోహన్ నాయుడు. పెద్దల అనుభవాన్ని ఆసరాగా చేసుకుని తాను ముందుకు పోతున్నానని తెలిపారు. వరంగల్ ఎయిర్పోర్టుకు తన హయాంలోనే క్లియరెన్స్ రావడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. వరంగల్ ఎయిర్పోర్ట్ గతంలో ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయంగా ఉండేదని రామ్మోహన్ నాయుడు చెప్పారు. 1981 వరకు వరంగల్ ఎయిర్పోర్ట్లో ఏదో ఒక కార్యకలాపం జరుగుతూనే ఉండేదని వెల్లడించారు. అయినప్పుడు 8 నెలల క్రితం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక గైడెన్స్ నాకు ఇచ్చారు. నువ్వు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మంత్రి కాదు, తెలుగు రాష్ట్రాలకి మంత్రిగా నువ్వు వ్యవహరించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ ఏవియేషన్ అభివృద్ధికి నువ్వు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తావో తెలంగాణకి కూడా అదే రకమైనటువంటి చిత్తశుద్ధితో చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒక గైడెన్స్ నాకు ఇవ్వడం జరిగింది. తర్వాత కేంద్ర మంత్రిగా అనుభవవంతులు కిషన్ రెడ్డి అన్నగారు కూడా ఆయన తాలూకు గైడెన్స్ కూడా తీసుకున్నాం. గత 10 సంవత్సరాలు కూడా నా తాలూకా రాజకీయ ప్రయాణాలు, ఎందుకంటే మా నాన్నగారు ఎర్రనాయుడు గారితో కూడా ఆయన కలిసి పనిచేశారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక అన్నగా, ఒక అనుభవంతుడిగా, ఒక యువకుడిని ఏ రకంగా ముందుకు నడిపించాలని అనేక సందర్భాల్లో ఆయన కూడా గైడెన్స్ ఇచ్చే. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక దేశ విమానయాన రంగంలో ఓ విప్లవం మొదలైందన్నారు కేంద్ర మంత్రి. గత 10 ఏళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 79 నుంచి 150కి పెరిగిందని చెప్పారు. చిన్న నగరాల్లోనూ విమానాశ్రయాలు ఏర్పాటు చేశామని, ఇవాళ వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ శుభవార్తను మీతో పంచుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు.